రైతు బంధువులందరికీ వందనాలు. ఇక్కడ మనం చూస్తున్నది అరటి తోట. ఈరోజు మనం చూడబోయే వీడియో దీని గురించే. ఈ అరటి తోటని ఎప్పుడు నాటుకోవాలి? ఎలా సాగు చేయాలి? దీనిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, వీటిలో ఉండే రకాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ముందుగా అరటి తోటని సాగు చేసే ముందు పొలం దుక్కి దున్ని కాస్త బోదెలైతే పెద్దవిగా ఎత్తుగా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా సాళ్ళు రెడీ చేసుకున్న తర్వాత అరటి పిలకలు దొరుకుతాయి. వాటిలో మనం ఏ రకం అరటికాయ సాగు చేయాలో ఎంచుకొని దానికి సంబంధించిన నాణ్యమైన పిలకల్ని తెచ్చుకొని నాటుకోవాలి. ఒకసారి పిలకలు గనక నాటితే 3 సంవత్సరాల వరకు అవే వస్తూ ఉంటాయి. చెట్టు ఎదిగి ఒక గెల వేసిన తర్వాత కింద మళ్ళీ కొన్ని పిలకలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి వాటిల్లో నుంచి 1, 2 నాణ్యమైన పిలకల్ని ఉంచుకొని పక్కన నాటుకోవటమో లేదా ఇక్కడే ఎదగనీయటమో చేసుకొని మిగతా భాగాన్ని తీసేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఒకసారి అరటి పిలకల్ని నాటితే 2.5, 3 సంవత్సరాల పాటు మళ్ళీ నాటే అవసరం ఉండదు. నాటిన తర్వాత 8 నెలల నుంచి 11, 12 నెలల మధ్యలో గెలలేసి గెలలు తయారయ్యి మనం కోసి మార్కెట్కి తరలించుకునే విధంగా అందుబాటులోకి వస్తాయి. వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే ముఖ్యంగా ఈ అరటి తోటలు అనేవి ఏవైనా గాలులు అవి వీచినప్పుడు నేల కొరిగిపోవటము, వాలిపోవటము అలా జరుగుతుంటాయి. ప్రధానంగా ఇలాంటి గాలులు వచ్చినప్పుడైతే రైతన్నకి తీవ్ర నష్టాలు కలుగుతూ ఉంటాయి. వాటి కోసం ఏంటంటే కొంతమంది పోటీగా కర్రలు అవి పెడుతూ ఉంటారు గెలల దగ్గర. అవైతే కొంచెం ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి మార్కెట్లో వీటికి ఉండే ధరను బట్టి, ఆ రైతన్నకి ఉండే ఆదాయాన్ని బట్టి వారు సస్యరక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇక దీంట్లో అయితే పూతొచ్చినప్పుడు మనం చూస్తుంటాం కదా, మొవ్వ అని. అది వచ్చినప్పుడు దాంట్లో పురుగు వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన మందులు పిచికారీ చేసుకుంటే ఆ పువ్వు త్వరగా గెలగా మారి అరటికాయలు బాగా నాణ్యంగా వస్తాయి. అట్లాగే దీనికి నీరు కూడా కొంచెం ఎక్కువగానే అవసరమైతూ ఉంటుంది. కొంతమంది ఏమో డ్రిప్ ద్వారా నీరు వదులుతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ఇలా సాళ్లల్లోనే నీరు వదులుతూ ఉంటారు. కాకపోతే డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తే మనం పోషకాలు కానీ ఎరువులు కానీ ఎక్కువగా చెట్లకి అందించే అవకాశం ఉంటుంది. దానివలన నీటి వృధా మరియు పోషకాలు ఎరువుల వృధా కూడా తగ్గి డైరెక్ట్గా చెట్టుకి అందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకొని ఈ అరటి పంటని సాగు చేయాలి. వీటిలో కర్పూరం అని, అలాగే అమృతపాణి అని, చక్కెరకేళి, కూర అరటికాయలు ఇలా రకరకాలుగా ఉంటాయి. సాధారణంగా ఎక్కువగా అయితే కర్పూర, ఆ తర్వాత అమృతపాణిని సాగు చేస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే తూర్పుగోదావరి జిల్లాలు, రావులపాలెము, కోనసీమ ఆ ప్రాంతాల్లో ఈ అరటిని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అలాగే రాయలసీమలో నంద్యాల, కడప జిల్లా ఆ ప్రాంతాల్లో కూడా అరటిని ఎక్కువగానే సాగు చేస్తూ ఉంటారు. కాస్త నీటి వనరులు ఉన్న ఎటువంటి నేలల్లో అయినా సరే ఈ అరటి పంటని సాగు చేయవచ్చు. కాకపోతే వీటికి మార్కెట్లో ధర ఉండే సమయం చూసుకొని నాటుకుంటే రైతన్నలకి కొంచెం లాభదాయకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ అరటి తోటకు సంబంధించిన వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్.